ఐఐటీ జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. జై శ్రీరామ్. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, మనకి దగ్గరలో జ్యేష్ఠ పూర్ణిమ ఉంది కదండి, దాన్నే ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు కదండి. అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పనిసరిగా నాన్న, ముఖ్యంగా జ్యేష్ఠ పౌర్ణమి అనేటువంటిది దారిద్ర్యాన్ని పోగొట్టేటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు. జ్యేష్ఠాదేవి ఎవరు? శనీశ్వరుడి భార్య, లక్ష్మీదేవికి అక్క. అలక్ష్మి, లక్ష్మి, దారిద్ర్యం, అదృష్టం, ఈ రెండు కూడా. జ్యేష్ఠ పౌర్ణానికి జ్యేష్ఠ నక్షత్రమే వస్తుంది పౌర్ణమి రోజున, కాబట్టి జ్యేష్ఠ మాసం అయింది ఇది కదా. అంటే ఇక్కడ జ్యేష్ఠ అంటే ఏంటి? లక్ష్మీదేవి కంటే పెద్దది కాబట్టి జ్యేష్ఠ, పెద్దది అని చెప్పి అర్థం కూడా వస్తుంది. అంటే ఇది మనకి మాసాల్లో కల్లా కూడా పెద్ద మాసంగా చెప్పుకోవచ్చు జ్యేష్ఠ మాసాన్ని. ఇక్కడ మనం చాలా మంది కూడా మనం జ్యేష్ఠ మాసం, చైత్ర మాసం ఇట్లా చెప్పి పిలుస్తుంటాం కదా నాన్న. తమిళనాడు వైపు వెళ్తే నక్షత్ర వాళ్ళు రాసుల ప్రకారం చెప్తారు మాసాన్ని. మీనమాసం, వృషభ మాసం, మేషమాసం అని చెప్పి మా రాసులతో పోల్చుకుంటుంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళు అలా జ్యేష్ఠ పౌర్ణమి రోజున, జ్యేష్ఠ నక్షత్రం వచ్చిన పౌర్ణమి రోజున మన ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికి కొన్ని రకాలైనటువంటి పరిహారాలు ఉంటాయి. చాలా సింపుల్గా ఉండేటువంటి పరిహారాలు. ఆ విధంగా వెళ్ళిపోతే నాన్న, ముఖ్యంగా మనం జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయం సంధ్యా సమయంలో ఇంటి మన ముఖద్వారం ఉంటుంది కదా, సింహద్వారం, సింహద్వారం ముందు చక్కగా ఆవు పేడ తీసుకొచ్చి శుభ్రంగా రౌండ్గా అలకండి. అలకి దాని మీద వరిపిండి, పసుపు, కుంకుమ ముగ్గులు పెట్టండి. అలాగే గడపకు కూడా శుభ్రంగా, అందులో ఈసారి శుక్రవారం కూడా కలిసి వచ్చింది నాన్న పౌర్ణమి, చక్కగా గడప మొత్తం శుభ్రంగా కడిగి పసుపు కుంకాలు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక మట్టి ప్రమిద, 2 ప్రమిదలు తీసుకొచ్చి కాస్త పెద్దది తెచ్చుకొని ఆవు నెయ్యి దాంట్లో వేసి దీపారాధన వెలిగించండి. 2 ఒత్తులు వచ్చేట్టుగా వెలిగించండి. తూర్పు నుంచి మనం పడమరముఖంగా మనం కూర్చుంటాం. ఆ దీపాలేమో ఇంటి వైపుకు తిరిగి ఉంటాయి, లోపలికి తిరిగి ఉంటాయి. అలా పెట్టి దాంట్లో ఈ దీపం మీద దీపలక్ష్మి పూజ అని ఒకటి ఉంటుంది నాన్న. దీపలక్ష్మి పూజ ఈ జ్యేష్ఠ పౌర్ణమి శుక్రవారం రోజున కలిసి వచ్చిన రోజున ఎవరైతే దీపంలో లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఎర్ర అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అష్టోత్తరం పూజ చేసి పాయసం నివేదన ఎవరైతే పెడతారో ఆ ఇంట్లోంచి అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని శాస్త్రం. దారిద్ర్య దేవత వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి లోపలికి వచ్చేస్తుంది, గ్యారంటీ. ఆ దీపం మనం ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండనివ్వండి, దానికి చిన్న ప్రొటెక్షన్ ఇస్తే సరిపోతుంది. గ్లాసులు అవి అమ్ముతుంటారు మనకి బయట, అవి పెట్టేసి చక్కగా దీపారాధన పూజ చేయండి. పాయసం, ఆవు పాలతో వండినటువంటి పాయసం, మళ్ళీ మామూలు పాలు, ప్యాకెట్ పాలు ఇవి కాకుండా ఆవు పాలు తెచ్చుకొని పాయసం వండండి. తప్పనిసరిగా నివేదన పెట్టి సంధ్యా సమయం తర్వాత 6:30 గంటల దగ్గర నుంచి ఈ పూజ చేసి తప్పనిసరిగా ఇంట్లో ధూపం వేయండి. మీ ఇంట్లో ఎంత ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుందో, లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్న సంగతి కూడా మనకి, అంటే ఇక్కడ చాలామంది చెప్తున్నాను నాన్న, కొన్ని విధానాలు, కొన్ని మంత్ర ఉపాసనలు ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక భక్తురాలు ఉంది, వారాహి అమ్మవారి ఉపదేశం తీసుకుంది అమ్మాయి. నిన్న కూడా ఫోన్ చేసింది అమ్మాయి. అమ్మాయికి ఏంటంటే అమ్మవారు ఇంట్లోకి వస్తున్న సంగతి అర్థమైపోతుంటుంది. గజ్జల శబ్దం పడుకున్నప్పుడు శబ్దం గల్ 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 అని లోపలికి వస్తుంటుందిట, ఈమె చుట్టూ తిరుగుతూ ఉంటుందిట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు వీడియోస్ చూశారో లేదో, అమ్మవారి దగ్గర ఒక పువ్వు పెట్టేసి, అమ్మా నన్ను అనుగ్రహించమ్మా, నన్ను చూడమ్మా, మా తల్లి కాదు, మా బంగారు తల్లి కాదు, కొన్ని వీడియోస్ వస్తాయి. ఆవిడ సంగతి నేను చెప్పి, ఆవిడ అదే అంటుంది, అసలు మా హస్బెండ్ నాతో కూర్చొని పూజ చేసుకుంటాడు అన్నది ఒక కళ అనుకున్నాను గురువు గారు. అలాంటిది నేను కుదరకపోతే తన ఒక్కడైనా కూర్చొని పూజ చేసుకునే పరిస్థితికి వచ్చేసారు మా వారని చెబుతుంది అమ్మాయి. వారాహి నవరాత్రులు లాస్ట్ ఇయర్ నన్ను మొదలుపెట్టింది అమ్మాయి పూజ. మొట్టమొదటి రోజున అమ్మాయి అనుకున్న సంకల్పం ఏంటంటే, మా ఆయన ఒక్కరోజు నాతో కూర్చొని పూజ చేసుకుంటే చాలు అనుకొని నమస్కారం చేసుకొని ప్రారంభించిందిట. నవరాత్రుల్లో చివరి రోజున ఇద్దరు కలిసి కూర్చొని పూజ చేసుకుంటాం. ఎంత తొందరగా చూపించేసింది చూడండి. అలాంటిది మొన్న మధ్య నాకు అమ్మాయికి ఏ కళ వచ్చినా నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. రాణి అమ్మాయి పేరు. ఫోన్ చేస్తూ ఉంటుంది, గురుగారు నాకు ఇట్లా కళ వచ్చింది గురుగారు, ఇలా కళ వచ్చింది అని చెప్పి. నిన్న ఫోన్ చేసింది, ఏమైంది నాన్న అంటే,
లేదు గురువుగారు, అమ్మవారు లోపలికి వస్తున్న గజ్జల శబ్దం రోజు వినపడుతుంది. శుక్రవారం సాయంత్రం కనుక పూజ చేస్తే ఆ శబ్దం కూడా నేను వినలేనంత, అంటే ఒక 100 మంది కనుక కలిసి వస్తే గజ్జల శబ్దం ఎలా ఉంటుందో అలా చుట్టూ గల్ 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 అని రాత్రంతా ఇదే శబ్దంతో ఉంటున్నాను. అది విన్నప్పుడు నాకు తెలియనటువంటి నా ఒళ్ళంతా కూడా ఈ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, గరుపాటుతనం వచ్చేస్తుంది, నాకు ఒక తెలియని ఆనందంలో ఉండిపోతున్నాను. అమ్మవారు అనుగ్రహించింది నాన్న మిమ్మల్ని, అంతకుమించి ఇంకేం కావాలి. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం, వారాహి అంటే లక్ష్మీనే కదా నాన్న. లక్ష్మీదేవి అనుగ్రహం మనం మనస్ఫూర్తిగా ఎంత శ్రద్ధగా అయితే చేస్తున్నామో, ఆమె నిజంగా నిరుపేద నాన్న, పెద్దగా డబ్బులు లేవు ఆమెకి. కానీ ఆమె ఒకటే మాట చెబుతుంది, ప్రశాంతంగానే ఉన్న గారు, చాలా ప్రశాంతత ఉన్నా, అమ్మని నమ్ముకున్నప్పటి నుంచి అమ్మ నాతో తోడుంది, నాకు అది అర్థమైపోతుంది. నన్ను అప్పుడప్పుడు ఆవిడ స్పర్శ కూడా నాకు తెలిసేంత క్లోజ్ అయిపోయారు అమ్మవారితో అని చెప్తుంది. ఎంత అదృష్టం అసలు కదా. ఇక్కడ అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి రావాలి అంటే మనకి ఈ రోజున కనుక ఈ విధంగా చేస్తే, ధూపం కనుక ఇంట్లో వేస్తే తప్పనిసరిగా అమ్మవారి ఆగమనం మనకు అర్థమవుతూనే ఉంటుంది, మనకు సెన్స్కి తెలుస్తూనే ఉంటుంది. తప్పనిసరిగా తెల్లవారేసరికి మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేకుండా మీరే అనుభవిస్తారు, స్వానుభవంగా తెలుసుకోగలుగుతారు. అలాంటి జ్యేష్ఠ పౌర్ణమి. అలాగే ఏరువాక పౌర్ణమి. నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు వాటి రోజున 4 వేళ్ళు నోట్లోకి పోతున్నాయి. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా అది తినలేం. ధాన్యం లేకుండా మనం ఏమీ చేయలేం, అవునా? దీనికి కారణం ఎవరు అంటే జై కిసాన్, అంతే, దాంట్లో అనుమానం లేదు. ప్రపంచంలో 2 బాగుండాలి నన్ను ఎప్పటికీ, జై జవాన్ జై కిసాన్. బార్డర్లో వాళ్ళు బాగుండాలి, దేశంలో వీళ్ళు బాగుండాలి. వీళ్ళు బాగుంటే నిజంగా రైతులు చాలా బాధపడుతుంటారు నాన్న. చినిగిపోయిన బనీన్ వేసుకొని పైన మామూలు షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మన కోసం త్యాగం చేసేటువంటి మన తల్లిదండ్రుల తర్వాత మరో గొప్ప దైవం ఎవరంటే రైతులు అని చెప్తా. రైతు అన్నలే, దాంట్లో అనుమానమేం లేదు, వాళ్ళంతా గొప్పవాళ్ళు. కాళ్ళకు చెప్పులు లేకుండా లోపల దిగుతూ ఉంటారు, పొలంలోకి దిగుతూ ఉంటారు. పాము కాటు సోకి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అయినా సరే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇదే వ్యవసాయమే చేస్తూ ఉంటారు. అలాగే నీళ్లలో దిగినప్పుడు ఫంగస్ వస్తాయి నాన్న, వేళ్ల మధ్యలో ఫంగస్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకి. అవి కూడా లెక్క చేయకుండా వాళ్ళు పంటలు పండిస్తూనే ఉంటారు. అర్ధరాత్రి పూట నిద్ర మానుకొని పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తూ ఉంటారు, కావల కాయడానికి వెళ్తూ ఉంటారు. ఎంత గొప్ప త్యాగం నాన్న వాళ్ళది. అది మనం ఆలోచించే ఎంతసేపటికి 100 రూపాయలు ఇస్తున్నాం, 2 కేజీలు బియ్యం తెచ్చుకుంటున్నాం అని ఆలోచిస్తున్నాం. కానీ ఈ 2 కేజీల బియ్యం పండించడానికి రైతు పడేటువంటి కష్టం అంతా ఇంత కాదు. కాబట్టి వీళ్ళిద్దరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను నేనైతే. మనం తినే ప్రతి ముద్దకి అది ఏ పొలం నుంచి అయితే వస్తుందో, ఏ రైతు అయితే పండిస్తున్నాడో వాళ్ళకి ధన్యత, మన తప్పనిసరిగా కృతజ్ఞత తెలుపుకోవాల్సినటువంటి పరిస్థితులు. అంత గొప్ప వాళ్ళు రైతులని చెప్తా. వాళ్ళకి అసలైన పండగ ఏంటి అంటే ఏరువాక పౌర్ణమి. తొలకరి ముందు వచ్చేటువంటి, ఇప్పుడంటే సీజన్ లేదు, అన్ సీజన్ లేదు, వర్షాలు పడుతున్నాయి. కానీ మనకి ఎండాకాలంలో వర్షాలు ఏంటి అన్న కదా. వరుణదేవుడు కూడా అప్డేట్ అయ్యాడు మనతో పాటు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు వర్షం పడుతుందో లేదు, ఎప్పుడు చలి వస్తుందో లేదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. ఒకటే రోజు 3 వాతావరణాలు చూస్తున్నాం కదా. కాశ్మీర్ చూస్తున్నాం, అట్లానే కేరళ చూస్తున్నాం, తమిళనాడు చూస్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటూ. సో కాబట్టి ఈ వాతావరణం ఏదైతే మేఘావృతం అవ్వడానికి నైరుతి ఋతుపవనాలని చెప్పి మనం చూస్తుంటాం కదా, ఇవి ప్రారంభమయ్యేదే మనకి జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత నాన్న. ఋతుపవనాలు కంప్లీట్గా మనకి ప్రారంభమయ్యేదే జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత. దానికి ముందుగా ఏదైతే ఎడ్లు, మనకి ఎద్దులు కావచ్చు, లేదంటే దునపోతులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటికి పూజ చేసుకునేటువంటి పండుగ రోజు ఏరువాక పౌర్ణమి. అంటే మన వ్యవసాయానికి ఏవేవైతే మనకు ఉపయోగపడుతుంటాయో నాగలి, తప్పనిసరిగా ఆ రోజు నాగలి కడతారు. ఇప్పుడు మన మామూలు బండ్లు కడతాం కదా నాన్న, ఆ రోజున ఎడ్లకి నాగలి కడతారు. నాగలి కట్ట ఆ రోజున దున్నడం ప్రారంభిస్తారు. మొత్తం దుక్కితే కదా, తర్వాత వర్షం పడ్డప్పుడు విత్తనాలు వేసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. అంతకుముందు పండించినటువంటి పంట అవశేషాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం బయటకు వస్తూ ఉంటాయి కదా, లోపల లేకుండా ఎండిపోయిన గడ్డి ఇట్లాంటివి ఏవి లేకుండా మొత్తం దున్నడం అనేటువంటిది ఆ రోజున ప్రారంభం జరుగుతూ ఉంటుంది. ఏరువాక పౌర్ణమి రోజున. మరుసటి రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దాని ముందు రోజు వాటికి కృతజ్ఞతగా ఆ పశు సంపదకి పూజ చేసుకునేటువంటి రోజే నిజంగా చెప్పాలంటే ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి అంటే ఇప్పటికీ విలేజెస్లో పండగేనా అన్న. ఇప్పుడు మనకు తెలియట్లేదు కానీ, సిటీలో ఉండి ఈ వాతావరణం మనకు తెలియట్లేదు కానీ, అసలు మా చిన్నప్పుడు ఏరువాక పౌర్ణమి అంటే ఒక పెద్ద పండగ. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే రైతులందరూ కూడాను ఊళ్ళో ఉండేటువంటి వినాయకుడు ఉంటాడు కదా, వినాయకుడికి ముందుగా ఉండ్రాళ్ళు పోయిస్తారు. అది బ్రాహ్మణులతో చేయించి పూజ చేయించి ఉండ్రాళ్ళు పోయించి ఉండ్రాళ్ళు నివేదన పెట్టి అక్కడికి వచ్చి అన్ని
ఎడ్లకి పూజ చేయించుకొని పసుపు కుంకాలు బొట్లు పెట్టుకొని అప్పుడు పొలాలకు వెళ్ళటం ప్రారంభిస్తారు. ఓకే, అలా ఉంటుంది ప్రాసెస్. ప్రాసెస్ అంత బాగుండేది. చెప్తుంటే మా చిన్నప్పుడు జరిగిన ఇప్పటికి నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇప్పుడన్నా అలానే ఉంటుందా గురువు గారు? ఇప్పటికి కూడా మా ఊళ్ళో అదే ఉంది నాన్న. నేను అంటే మా బ్రదర్ వాళ్ళు అక్కడే ఉంటారు, మా పెదనాన్నగారు పిల్లలు వాళ్ళు ఉంటారు. నేను అదే అడిగాను, నేను ఇంకా చేస్తున్నారా అన్నయ్య అంటే, అయ్యో అది ఎట్లా పోతుందిరా, అది చేస్తూనే ఉన్నాను. మరి ఊరంతకాలం రైతులు ఉంటారు, రైతులు ఉన్నంతకాలం తప్పనిసరి జరుగుతూనే ఉంటుంది. పూర్వకాలం మా తాతలు కూడా రైతులే నాన్న. దాదాపు 300 ఎకరాల పొలం ఇచ్చేసేవాళ్ళు, సాగు చేసేవాళ్ళట మా తాతగారు వాళ్ళు. సో కాబట్టి ఏరువాక పౌర్ణమి అనేటువంటిది పశు సంపదకి మనం సంస్కరించుకునేటువంటి రోజు, పూజ చేసుకునేటువంటి రోజు. కాబట్టి నిజంగా ఇప్పటికైనా ఊళ్ళకు ఒక్కసారి పల్లెటూరుకు వెళ్ళిరని, సంక్రాంతి ఇవన్నీ చేస్తున్నారు నాన్న. సంక్రాంతి కంటే కూడాను మనకి అన్నం పెట్టేటువంటి రైతుకు పండగ. సంక్రాంతి ఏంటి, ధాన్యం ఇంటికి వచ్చేటువంటి సమయం. ఇదేమో ధాన్యం మొరకెత్తడానికి ప్రారంభమైనటువంటి ప్రధానమైనటువంటి సమయం ఇది. కాబట్టి 2 పండుగలే కదా వాళ్ళకి. ఇంటికి వచ్చినందుకు ఆనందం, అది పండించడానికి కావలసిన మొట్టమొదటి రోజు ఏదైతే పూజ ఉంటుందో అది చేసుకునేటువంటి రోజు ఏరువాక పౌర్ణమి అంటాం. కాబట్టి అసలు పూర్వకాలంలో మంచి పాట కూడా ఉంది, ఏరువాక సాగారు అని ఒక పాట కూడా ఉంటుంది. ఓల్డ్ ఈ పండగ వచ్చినప్పుడల్లా మా ఇంట్లో మా ఊళ్ళో మైకులు పెట్టి ఆ పాట పెట్టేవాడు. కాస్త ఎనర్జీ బూస్ట్, బాగా బూస్టప్ అనమాట, మంచిది ఉండేది. సో కాబట్టి రైతులు పూజ చేసుకునేటువంటి రోజు. అలాగే మనం కూడా విలేజెస్కి వెళ్ళి మనకి ఏదైనా పొలాలు ఉంటే తప్పనిసరిగా మన పొలంలో ఆ లక్ష్మీదేవిని, మనకి ధాన్యం ఏదైతే ఉందో అది మంచి సంపద రావాలి అంటే తప్పనిసరిగా భూమికి పూజ చేసుకోవాల్సినటువంటి మంచి రోజు ఏరువాక పౌర్ణమి. చాలా సంతోషం గురుగారు. జ్యేష్ఠ పౌర్ణమికి సంబంధించి, ఏరువాక పౌర్ణమికి సంబంధించి మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.